అంటే మీరు అనుకోవచ్చు, మొన్నేగా అమ్మగారు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, మళ్ళీ అయ్యగారు కూడా అదే తీస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు ఏదో ఉంది, స్పర్జన్ అనుకుంటా ఆయన పేరు. అంటే ఇంగ్లీష్ ప్రాసంగికుడు. యోహాను రాసిన సువార్త 3:16 ఒకటి ఉంటుంది, ఏంటి, దేవుడి లోకం ఎంతో ప్రేమించాడని, కాగా అద్వితీయ వారిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడని ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం 150 సార్లు చెప్పాడంట వాళ్ళ సంఘంలో, 150 టైమ్స్ చెప్పాడంట. కానీ చెప్పిన ప్రతి ప్రసంగానికి ఇప్పుడు ఈ వారం చెప్పాను అనుకోండి, మళ్ళీ అదే వాక్యం నెక్స్ట్ వారం చెప్తే ఈ మాటలు రావట్లా, కొత్త మాటలు వస్తున్నాయి, అసలు వేరే డిఫరెంట్గా వస్తున్నాయి అన్నమాట. 150 సార్లు చెప్పాడంట ఆయన. స్పర్జన్ అనే ఆయన పేరు ఏదో ఉంది, ఆయన 150 సార్లు చెప్పాడంట ఈ వాక్యం. నేను అంతకుముందు ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు, ఇప్పుడు నేను చెప్పేది చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. అంటే ఈరోజు నేను మొద్దుకాయ గురించే చెప్తున్నాను, ఎస్తేరు గురించి చెప్పట్లా, స్త్రీల గురించి చెప్పట్లే, ఈరోజు పురుషుల గురించి. మన అమ్మగారేమో ఎస్తేరు గురించి చెప్పారు, మొద్దుకాయ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, చూడండి 21వ వచనం నుండి 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు 3 వచనాలే, సింపుల్గా ఉంటాయి. నేను చదువుతున్నాను చూడండి జాగ్రత్తగా. ఆ దినములలో మొద్దుకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన, చూడండి అండర్లైన్ చేసుకోండి, బిక్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపాగ్రస్తులై రాజు అయిన అహర్వేషోషునకు చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. చూడండి, ఇక్కడ ఒక 2 ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటంటే బిక్తాను తెరేషు. గుర్తుపెట్టుకోండి వేరే పేర్లు, బిక్తాను తెరేషు. వారి పేర్లు ఏంటి? బిక్తాను తెరేషు. కొంచెం లాగా ఓకే, ఎస్తేరు గ్రంథం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి ఈరోజు కిషోరాలు కూడా ఆలస్యం అయిపోయింది, రాత్రి ఆలస్యం అయిపోయిందని ఈరోజు 9:30కి పెట్టారనమాట. 9:30కి పెట్టాను ప్రార్థన, 9:30కి పెట్టినా చక్కగా అందరూ వచ్చారు, దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, బిక్తాను తెరేషు. వీళ్ళిద్దరూ కూడా రాజుగారిని చంపాలని ఆలోచన చేశారండి. ఎలా చంపుదామని వాళ్ళు ఆలోచన చేస్తుంటే ఈ లోపల అక్కడ మొర్దెకై అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ గేటు దగ్గర కూర్చున్నాడు. అంటే ఆయన ఎక్కడ కూర్చునేవాడు? గేటు, మొన్న అంది కదా అమ్మగారు కూడా చెప్పారు కదా, గేటు దగ్గర ఉన్న ఆయన్ని ప్రధానమంత్రిగా చేశాడని దేవుడు. కాబట్టి గేటు దగ్గర ఉంటుంటే ఆ చెవున మొర్దెకై గారికి వినబడింది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నాండి. 2వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు రాసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ మాట వినబడినప్పుడు అహష్వేరో, అంటే ఇక్కడ అతని పేరు, రాజుగారి పేరు ఏంటంటే అహష్వేరోషు, అంటే ఒక అన్యుడైన రాజు. అంతకుముందు చూడండి, వీళ్ళెవరు, ఎస్తేరు, మొర్దెకై, వీళ్ళెవరు? దేవుని బిడ్డలు. అంటే దేవుని బిడ్డల్ని అణిచేస్తున్నారు. అప్పటికే వాళ్ళు అన్యులైన రాజులు దేవుని బిడ్డలను అణిచేస్తున్నారు. ఈ రాజుని ఇప్పుడు చంపాలని వాళ్ళలో వాళ్ళే ఇద్దరు కూడబలుకొని ఆలోచన చేస్తుంటే మొర్దెకైకి ఏమని ఆలోచన రావాలి? పానీలే, రాజు చచ్చిపోవాలి, రాజు చచ్చిపోతే పేర విడరైపోద్ది, మన బలహీనతలన్నీ పోతాయి, మన బంధకాలన్నీ విడిపించబడతాయి, మొత్తానికి ఏదో ఒకటిలే, మంచిగా మీ ఆలోచన మంచిదేలే అని అనుకోవాలా. ఈ లోపల ఆ మొర్దెకై ఏం చేశాడంటే, పాపం ఈ విషయం ఎలాగైనా సరే రాజుని కాపాడాలి, వీళ్ళిద్దరి యొక్క పన్నాగం బయట పెట్టాలని చెప్పి
ఎస్తేరు తన కుమార్తె కాబట్టి ఎస్తేరుకి చెప్పాడు, అమ్మా నాకేంటి ఇలా విషయం తెలిసింది, మీ ఆయన గారిని అంటే మీ రాజుగారిని చంపేస్తున్నారని నాకు కబురు వచ్చింది, ఇద్దరు వ్యక్తులు ఇట్లా మాట్లాడుకుంటున్నారంటే ఆ విషయం రాజుగారికి చెప్పింది. రాజుగారికి చెప్పగానే రాజు ఊరుకుంటాడా? ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? ఎంక్వైరీ, విచారణ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. నాకేంటి ఇలా వార్త వచ్చింది, ఇద్దరు వ్యక్తులు నన్ను చంపాలనుకుంటున్నారంట అని అంటే ఇన్వెస్టిగేషన్లో మొత్తానికి తేలింది ఏంటంటే నిజంగానే వాళ్ళు రాజుగారిని చంపేయాలని తీర్మానం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు బయటపడ్డారు. వాళ్ళిద్దరిని పట్టుకొని రాజుగారు ఏం చేశాడు? ఊరుకుంటాడా? రాజుగారిని చంపాలనుకున్నవాడు ఊరుకుంటాడా? ఊరేసాడు. ఇప్పుడు రాజుగారిని మొద్దుగా ఏం చేశాడు చెప్పండి? రాజుగారిని మొద్దుగా ఏం చేశాడు? రక్షించాడు. లేకపోతే కనుక మొద్దుగా రాజుగారు ఏమైపోయాడు? ఏదో ఒకటి విషం ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఊరేసుకొని ఎట్లా చంపేయాలని ప్లాన్ చేస్తున్నారుగా, మరి ఎలాగైనా సరే చంపేసేవాడు. మొత్తానికి మొద్దుగా ఏం చేశాడు? తెలివితేటలతో భక్తిపరుడైన మొద్దుగా ఆయన్ని కాపాడాడు. కాపాడినప్పుడు చూడండి, ఇప్పుడు మొద్దుగా కాపాడాడు కదా, ఎవరిని కాపాడాడు? రాజుగారు ఏం చేయాలి చెప్పండి? మొద్దుగాయికి సన్మానం చేయాలి. సన్మానం చేసి ఏమన్నా రివార్డ్ ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి. లేకపోతే సభాష్ మంచి పని చేసావు మొద్దుకై, నువ్వు చాలా గొప్ప పని చేసావు, నన్ను కాపాడావు నువ్వు అని మొద్దుకై చేసినటువంటి పనిని రాజుగారు ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలిగా. కానీ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోయాడు. ఎస్తేరు అయినా సరే ఈ విషయం ఎవరికి చెప్పాడు? ఎస్తేరుకి చెప్పాడు. అమ్మ నాకేంటి అలా కబురు వచ్చింది, మరి చూడు అని అంటే ఎస్తేరు అయినా సరే రాజుగారికి చెప్పాలిగా. ఏమండి మా బాబాయ్ మిమ్మల్ని కాపాడాడు కదండి, బాబాయ్కి ఏదన్నా కొంచెం డబ్బులన్నా సాయం చేయండి, లేకపోతే ఏమన్నా గిఫ్ట్ అన్నా ఇవ్వండి, లేదా అందరిలో పిలిచి కొంచెం మా బాబాయ్ పేరు చెప్పండి, పాప మా బాబాయ్ గేట్ దగ్గర ఉన్నాడండి, రోజు ఆయన గేట్ దగ్గర కూర్చోవడం నాకు నచ్చట్లేదండి అని అనాలా? ఎస్తేరు కూడా మర్చిపోయింది. మొద్దుకై ఇదేంటి నేను ఇంత చేస్తే నన్ను ఎస్తేరు కానీ మొద్దుగా రాజుగారు కానీ గుర్తుపెట్టుకోలేదేంటి అంటే చూడండి, ఎప్పుడైనా సరే మనం మంచి చేసినప్పుడు కొంతమంది మర్చిపోతారు, తప్పనిసరిగా మర్చిపోతారు. మనం చేసిన ప్రార్థన కానీ మంచి కానీ కొన్నిసార్లు గుర్తుకు రాదు. కొన్నిసార్లు అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇదేంటి నేను ఎంత సాయం చేస్తే మర్చిపోయారేంటి అని అనుకుంటాం. ఈ రోజున మనల్ని ఎవరైనా మర్చిపోయారేమో, కానీ మనుషులైతే మనల్ని మర్చిపోతారు, కానీ దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆమేన్ చెప్దాం. మనల్ని మనుషులు మర్చిపోతారేమో, కానీ దేవుడు మనం చేసినటువంటి శ్రమ, మనం పడినటువంటి ప్రయాస మర్చిపోయేవాడు కాదు. చూడండి, ఇతను కాపాడినటువంటి యొక్క ఆ పని రాజుగారు మర్చిపోయాడు కదా. ఏమ్మా దివ్య, మర్చిపోయాడు లేదా చెప్పాలి? అహరోన్ గారు అర్థమవుతుందా? మర్చిపోయాడు కదా. ఒక రోజున దేవుడు ఇదే రాజుగారికి గుర్తు చేస్తున్నాడు ఈ విషయం. చూడండి, 6వ అధ్యాయం అసలు చాలా అద్భుతమైనటువంటి రీతిగా ఉంటుందండి. ఇక్కడ 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి చదువుదాం, 3వ వచనం వరకు. 6వ అధ్యాయం. ఆ రాత్రి చదవమ్మ దివ్య. నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను. ద్వారపాలకులైన బిక్తాను, తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును సంపయత్నించిన సంగతి చూడండి, మొద్దుకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొద్దుకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చెయ్యబడినా అని అడుగగా రాజు సేవకులు
అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. చాలు. ఒక రోజున రాజుగారికి నిద్ర పట్ల. నిద్ర పట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఫోన్ చూస్తాం. నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తాం? ఫోన్ చూస్తాం. ఇంకా నిద్ర పట్టదు. అదే నిద్ర పట్టినప్పుడు భార్యతో మాట్లాడితే నిద్ర వచ్చేద్ది. ఎందుకంటే భార్య చెప్తూ ఉంటుంది, ఏవో ఒక మాట్లాడి చీర కొనండి, లేకపోతే అది ఈ అనవసరంగా ఈ మాట్లాడినే బదులు నిద్ర రాపోయినా కానీ నిద్ర వచ్చినట్లుగా యాక్టివ్ అనవసరం అన్నీ చెప్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమనాలరా బాబు ఈ మాటలని చెప్పి పడుకుంటూ ఉంటాం. ఈయనకి నిద్ర పట్టట్లా. ఈయన నిద్ర పట్టినప్పుడు ఏం చేసి తెలుసా? అక్కడ అంటే ఆ రాజ్యంలో జరిగిన అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే రాస్తారు, రాయబడి ఉంటాయి. ఆ రాజ్యంలో ఏం జరిగినా కానీ వాళ్ళు రాసుకుంటారనమాట. రాజ్యపు దస్తావేజీల్లాగా మనం ఎలాగైతే రాస్తామో డైరీ రాస్తాం కదా, మనం డైరీ రాసినట్లుగా వారు కూడా రాస్తారు. డైరీ రాసినట్లుగా వాళ్ళు కూడా రాస్తారు. అలాగనే మొద్దుకాయ చేసిన సహాయం రాయబడింది. ఈయనకి అదే పేజీ దొరికిందండి. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. అదే పేజీ దొరికింది. అదే పేజీ దొరికాను. అందులో ఏముంది? బిక్తాను తెరేషు వాళ్ళ కుట్ర గురించి, మొర్దుగా యొక్క సహాయాన్ని గురించి ఉంది. ఉండగానే ఎమ్మటి ఈయనకు ఆలోచన వచ్చింది. ఎవరక్కడ అనే కొంతమందిని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, మొద్దుకాయ మరి ఇంత సహాయం చేశాడు కదా, అతనికి ఏమైనా ఘనత కానీ బహుమానం కానీ ఇవ్వబడిందా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అతనికి ఏమీ ఇవ్వబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అతనికి ఏమి ఇవ్వబడలేదు. అదేంటి? అతను నన్ను కాపాడితే అతనికి ఏమి ఇవ్వబడడం ఏంటి? అతను మళ్ళీ రక్షిస్తే అతనికి ఏమి ఇవ్వబడడం ఏంటి అని చెప్పి అతను అప్పుడే ఏం చేశాడంటే, హమాన్ అని ఆయన అప్పుడే ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వస్తాడు. దేనికి వస్తాడు? మొద్దుకాయని చంపేయాలని. మొద్దుకాయ కోసం ఒక ఉరికమ్మ ఒకటి తయారు చేసి, దానికి తాడు గీడు అంతా సిద్ధం చేసి, ఏం లేదు రాజుగారు పర్మిషన్ తీసుకొని మొద్దుకాయని ఉరేయటానికి పర్మిషన్ తీసుకోవడానికి వస్తాడనమాట. అదే సమయంలో ఈయనకి ఈ సంఘటన జరిగింది. ఎవరికి? రాజుగారికి నిద్ర పట్టకపోవడం, ఇది చదవటం, ఇది గుర్తుకు రావడం జరిగింది. అప్పుడు ఆ హమానుతో రాజు అంటాడు, మరి రాజుకి సహాయం చేసిన వ్యక్తికి ఏం చేయొచ్చు అని నువ్వు చెప్పమంటాడు. అతనేమనుకుంటాడంటే నా గురించి అనుకుంటున్నాడు అనుకొని అతన్ని గుర్రాల మీద అసలు ఊరేగించాలండి. మంచి వస్త్రాలు అతనికి వేయాలి. గుర్రాల మీద మొత్తం మన ఊరంతా కూడా, మన దేశం అంతా కూడా ఊరేగించాలి. అంటే తనేమనుకుంటున్నాడు? అమాను తన కోసం అనుకుంటున్నాడు. తన కోసం అనుకొని చెప్తున్నాడు, మంచి వస్త్రాలు వేయాలండి, మంచిగా ఊరేగించాలి, బంగారపు గొలుసులు వేయాలి, అతన్ని మంచి గౌరవించాలనుకున్నాడు. ఎమ్మటే అన్నాడు. ఈయన అన్నాడు, ఎమ్మటే ఒక మాట అంటాడు, అయితే రేపు నువ్వు మొద్దుకాయకి చెయ్యి. ఆమె సౌండ్ లేదు మనోడికి, హార్ట్ అటాక్ లాగా వచ్చేసింది. ఇదేంటి? నా గురించి అనుకుంటే నేనేమో ఎవరి కోసం నేను ఎవరి కోసం ఊరికొమ్మని రెడీ చేశాను? మొద్దుకాయ కోసం. ఆయన మరణం కోసం నేను వస్తే, ఆయన మరణించాలని చెప్పి ఆయన బంధించాలని నేను వస్తే, నన్ను ఏదో పొగుడుతాడు, నన్ను ఏదో కనపరుస్తాడని నేను అనుకుంటే, ఇదేంటి మొద్దుకాయని కనపరచమన్నాడు అడుగుతాడు రాజుని. అప్పుడు అంటాడన్నమాట రాజు, అతడు బిక్తాను తెరేషు చేసినటువంటి కుట్ర నాకు తెలియపరిచాడు, కాబట్టి అతను నువ్వు గనపరచు. నిజంగా ఒక మాట చెప్తాను చూడండి. ఆ తర్వాత నిజంగా మొద్దుకాయ చేయాలిగా, హమాను చేయాలిగా. ఎమ్మటే మొద్దుకాయ చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజున మొద్దుకాయని గుర్రం మీద ఊరేగుగా తీసుకెళ్ళి, అసలు మామూలు కాదండి, ఎంత గనపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఇంటికి వెళ్ళి హామాన్ ఏం చేస్తాడు? తన భార్యతో చెప్తే ఇంకెందుకు చచ్చిపో అంటది. ఎమ్మటే ఆ ఉరికమ్మ మీద ఇతనే చచ్చిపోతాడు. తాను తీసిన గోతులో తానే పడ్డాడు. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ ఈ సందర్భంలో నేను చెప్పే మాట ఏంటంటే, మనం చేసిన సహాయం సంబడి మర్చిపోతారు, కొంతమంది మర్చిపోతారు. మొట్టమొదటిగా రాసుకోండి, మనం చేసిన సహాయం ఇతరులు మర్చిపోవచ్చు, తప్పనిసరిగా మర్చిపోతారు.
అది ఏ సహాయమైనా కావచ్చు. డబ్బు ఇవ్వచ్చు. అన్నయ్యలు చూడండి, పాపం పెళ్ళి అనగానే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకుంటున్నామంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా ఇగో చావు బతుకులో ఉన్న అనారోగ్యాలతో ఉన్నామంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సహాయం చేశారు, కానీ వాళ్ళు మర్చిపోయారు. దే ఫర్గాట్. ఫర్గెట్ కాదు, ఫర్గాట్. ఫర్గెట్ అంటే ఏంటి? మర్చిపోవచ్చు, కానీ ఫర్గాట్ అంటే మర్చిపోయారు. గెట్, గాట్, గాటెన్, అదే ఇంగ్లీష్లో ఉంటుంది కదా వెర్బ్స్. 3 ఫార్మ్స్ ఉంటాయి కదా. కమ్, కేమ్, కమ్. అమ్మా అదవుతుందా? వాళ్ళు మర్చిపోయారు. నేను కూడా ఇప్పుడు గమనించండి, ఎంతో ప్రార్థన చేస్తే, ఎంతో ప్రయాసపడితే నన్ను కూడా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది, మేమే కాదు, సంథింగ్ మీరు కూడా ఎంతో సహాయం చేస్తే మిమ్మల్ని మర్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి దీని వాక్యంలో మనకేమర్థం అవుతుందంటే, మొద్దుకాయకి సహాయం చేస్తే అహష్వేరోషు మర్చిపోయాడు, ఎస్తేరు మర్చిపోయింది. అంటే వాళ్ళే మర్చిపోయారంటే మనల్ని మర్చిపోవడం పెద్ద లెక్కేమీ కాదు. మొద్దుకాయ పాపం ఏమనుకుని ఉంటాడు? ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో కనుక రివార్డు వస్తే ఏదో కొంచెం షేక్ హ్యాండ్ వచ్చేది, లేకపోతే కొంచెం చిన్న గిఫ్ట్ ఇచ్చేవాడు రాజు. కానీ ఏ సమయంలో బహుమానం రావాలో, ఏ సమయంలో హెచ్చించబడాలో దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. ఆమేన్. మనల్ని హెచ్చించడానికి, రెండవదిగా రాసుకోండి, మనల్ని హెచ్చించడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే కొంత మరుపుదల ఆశీర్వాదకరంగా మారుతుంది. అర్థమవుతుందండి ఈ మాట? 2వ అధ్యాయంలో కనుక బహుమానం పొందుకున్నాడు అనుకోండి, 6వ అధ్యాయంలో మొద్దుకాయి చచ్చిపోయేవాడు. కానీ 2వ అధ్యాయంలో బహుమానం రాలేదు కనుక ఆ బహుమానం 6వ అధ్యాయంలో ఆ మొద్దుకాయకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే 2వ అధ్యాయంలో కనుక బహుమానం వచ్చిందనుకోండి, ఏమవుతాడు మొద్దుకాయ? నిజంగా ఇంత సహాయం చేస్తే బాధపడి ఉన్నాడు అంటాడు గేటు దగ్గర. రాజు అటు ఇటు వెళ్ళేటప్పుడు ఏమనుకుని ఉంటాడు మొద్దుకాయ? నా వల్లేరా బాబు నువ్వు బతికింది. అంతే కదా. రాజు ఈ రోజున ఆ గుర్రాల మీద, రథాల మీద వెళ్తున్నాడంటే ఎవరి వల్ల బతికాడు? అర్థమవుతుందన్న? ఎవరి వల్ల బతికాడు? ఆ రాజు ఇలాగ వెళ్తుంటే కనీసం గమనించండి, మొద్దుకాయ గుమ్మం దగ్గర ఉన్నాడు కదా, అయ్యో ఈ వ్యక్తి నన్ను బతికించాడు కదా, పోనీ ఈ వ్యక్తికి ఏదైనా మంచి ఉద్యోగం ఇద్దాం, లేదా మంచి సంపద ఇద్దాం, మంచి స్థితి ఇద్దాం అనే ఆలోచన రాజుగారికి కూడా లేదు. అప్పుడు మొద్దుకాయ ఏమనుకుని ఉంటాడు? మర్చిపోయావా? మొద్దుకాయ అనుకుంది ఏంటి చెప్పనా? నువ్వు మర్చిపోవచ్చు కానరా, ఆయన మర్చిపోవాలా. అంటే తన మనసులో అనుకుని ఉంటాడు. సపోజ్ ఆ రాజుగారు వెళ్తున్నాడు అనుకోండి, మొద్దుకాయ బాగున్నావా ఓకే ఓకే అని ఇలా అనుంటాడు. అనగానే మొద్దుకాయ అనుకుంటాడు, అయ్యా నువ్వు మర్చిపోవచ్చు కానీ పరలోకంలో ఉన్న దేవుడు నన్ను మర్చిపోడు. ఒక రోజున నన్ను ఆయన హెచ్చిస్తాడు. ఆ హెచ్చించడానికి దేవుడు ప్రణాళికలు జరుపుతున్నాడు. సో హీఈస్ ప్లానింగ్ చేస్తున్నాడు. చూడండి, ఏదన్నా ఒక మంచి ఆలోచన కోసం మనం ఏం చేస్తాం? ప్లాన్ వేస్తామేమా? చెప్పండి, ఇల్లు కట్టుకోవాలనుకోండి, ప్లాన్ వేస్తామేమా? అంటే ప్లాన్ అంటే ఇంటి ప్లాన్ కాదు. ఆ ఇల్లు ఎలా కట్టాలి, మన దగ్గర ఇన్ని లక్షలు ఉన్నాయి, ఈ లక్షలు బ్యాంకులో తీసుకోవాలి, ఎలా కట్టుకోవాలి ఏంటి అని మనం ఆలోచన చేస్తాంగా. మనం ప్రణాళిక వేస్తామా? ఏమండి వేయకుండా ఉంటామా? చదువు కోసం ప్రణాళిక వేస్తామా? పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తామా? మరి మన కోసం మన తండ్రి ప్రణాళికలు వేయడా? మన కోసం మన తండ్రి అయిన దేవుడు పరలోకంలో ప్రణాళికలు వేస్తున్నాడు. ఆ సమయానికి మనల్ని హెచ్చించడానికి దేవుడు కొన్ని కార్యాలు కూడా ఆయన చేస్తున్నాడు. అందుకని ఆయన నిద్ర పట్ల. అందుకే ఆయన నిద్ర పట్టకపోవటం ఎవరు ప్రమేయం, ఎవరు చొరవ తీసుకున్నారు? దేవుడే. ఆ సమయానికి ఆ నిద్ర రాకపోబట్టి, అదే నిద్ర వచ్చి మొద్దుగా అని పడుకుంటే ఈ రాజ్య గ్రంథం చదివేవాడు కదా. ఇక్కడ చూడండి, దేవుడు చేసిన గొప్ప కార్యాలు నేను చెప్పనా? ఇక్కడ 3 కార్యాలు జరిగినాయి. ఆయనకి నిద్ర పట్ల. అదే నిద్ర పడితే అసలు ఇదంతా నిద్ర పట్టింది అనుకోండి, ఇది జరిగేదే కాదు. ఆయనకి నిద్ర పట్ల.
ఆయనకి నిద్ర అంటే ఆయనకి నిద్ర పట్టనేవాళ్ళ దేవుడు నిద్ర పట్టలేదు. మరి ఎందుకని పట్టలేదు తెలియదు, మొత్తానికి నిద్ర పట్టనేవాళ్ళ. నిద్ర పట్టలేపడి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన చూడండి ఇక్కడ మొదలు వచ్చును. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని. చూడండి, రాజ్యపు ఇన్ఫర్మేషన్ అంటే రాజ్యాల యొక్క సమాచార గ్రంథం ఉంటుంది కదా, అది చదవాలనుకున్నాడు. రెండోది ఏమనుకున్నాడు, ఒక నిద్ర పట్టలేదండి, మళ్ళాగా ఫోన్లు లేవులేండి అప్పుడు. లేకపోతే ఎస్తేరుతో కాసేపు మాట్లాడవచ్చు. ఎస్తేరు ఎవరక్కడ, ఎస్తేరుని పిలవండి కొంచెం, నాకు నిద్ర రావట్లేదు ఎస్తేరు, కొంచెం నాతో మాట్లాడవా అని అడగచ్చు భార్యని కాకేలా. లేకపోతే తను అటు ఇటు తిరగల. తనలో ఏమొచ్చింది ఆలోచన, రాజ్యపు సమాచార గ్రంథం చదవాలి. ఆలోచన ఇచ్చింది ఎవరు? ఒక అన్యుడైన రాజు, నిద్ర పట్టనోలేదు దేవుడు. రెండవదిగా ఆ పుస్తకం చదవాలనుకున్నాడు. మూడవదిగా కరెక్ట్గా పుస్తకంలో చాలా ఉన్నాయి. ఈ పుస్తకం చూడండి, ఇది దేవుని సంతకం అని ప్రకటన గ్రంథం గురించి ఒక వ్యాఖ్యానం జోషి లీలాన్ రెడ్డి గారు ఆయన రాశారు. అంటే నేను చాలా చదువుతా. ప్రకటన గ్రంథంలో దాదాపు 15 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, 15 కామెంటరీలు ఉన్నాయి నా దగ్గర. అన్నీ చదువుతూ ఉంటా, ఖాళీగా ఉండను. చదివినప్పుడు ఈ రాజు కూడా ఈ పుస్తకం చదివాడండి. చదివినప్పుడు కరెక్ట్గా ఏ పేజీ వచ్చింది? అసలు ఏ ఆలోచన అండి దేవుడు, ఎంత గొప్ప ఆలోచన అండి దేవుడిది. చూడండి, చదవండి 6వ అధ్యాయం ఏమొచ్చింది, ఏ పేజీ వచ్చింది చూడండి. అది రాజు తెమ్మని రాజు ఆజ్ఞయిగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ఎమ్మడ ద్వారపాలకులైన బిక్తాను తెరచు. అంటే ఇది వచ్చింది, ఏది వాళ్ళిద్దరూ చేసిన కుట్ర గురించి వచ్చిందండి. అసలు ఎంత అద్భుతం అండి. ఎమ్మటే రాజుకి ఇప్పుడు ఒక అలంకు వచ్చింది. నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు రాజుకి తెలియకుండా ఏమైనా జరుగుతాయండి? ఇక్కడ ఏమంటున్నాడు రాజు, అతనికి ఏమైనా ఘనత అయినా లేకపోతే బహుమానం అయినా ఇవ్వబడిందా అంటే అతనికి తెలియదా? అయినా కదా ఇవ్వాలి. చూడండి, అతను ఏమన్నాడంటే అతనికి ఏమైనా ఇచ్చారా అనే ఆ ఆలోచన వచ్చింది. అతనికి ఏమైనా ఇవ్వాలి, ఎందుకంటే నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు కనుక అతనికి నేను ఏమైనా చెయ్యాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఎమ్మటే హమాను కూడా బయట ఉన్నాడు. చూడండి, అన్నీ భలే జరిగినాయండి సిచ్యువేషన్లో. ఎమ్మటే హమాను బయట ఉన్నాడు, లోపలికి వచ్చాడు, చెప్పాడు, జరిగింది. ఆ రోజున ముద్దుకై గణపరచబడ్డాడు. అద్భుతం అండి, దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని మనుషులు మర్చిపోతారు, దేవుడు మర్చిపోడు. దేవుడు మనల్ని హెచ్చించడానికి ఒక ప్రణాళిక రాస్తున్నాడు, ఒక ప్రణాళిక వేస్తున్నాడు, ఒక ప్రణాళిక సమకూరుస్తున్నాడు. ఆ ప్రణాళికలో మనం వెళ్ళినప్పుడు తగిన కాలమందు బహుమానము మనం పొందుకుంటాం. అందుకని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఏ రోజు కూడా ఎస్తేరు దగ్గరికి వచ్చి, ఎస్తేరు అమ్మాయి నాకు అనల్లా, అమ్మాయి ఎస్తేరు ఎన్నాళ్ళమ్మా నేను గేట్ దగ్గర కూర్చునేది, రాజుతో చెప్పమ్మా. ఏమండి, మనమైతే ఇప్పుడు ఎస్తేరు ఎవరు? రాణి అంటే రాణి పక్కన పెట్టేయండి. ఎస్తేరు ఎవరు? మొద్దుకాయ పెంచి ఉన్నాడు ఆ అమ్మాయిని. అమ్మా నాన్న లేకపోతే చిన్నప్పటి నుంచి పెంచుకొని అమ్మాయిలాగా చూశాడు. అంటే కూతురేగా. కూతుర్ని అడిగే హక్కు తండ్రికి లేదా? ఏమని అడగొచ్చు? నేను అప్పుడప్పుడు మా ఆశ్రయత అంటారు, పెళ్ళాక మీ ఇంటికి వస్తారు, 10,000 కానుక పెట్టాలి. నాన్న ప్రార్థన చేసేయాలని నాన్న అంటే సరదాగా ఏడిపిస్తూ ఉంటా. నాన్న ఏమండి రండి నాన్నగారు ప్రార్థన చేస్తారు అని ప్రార్థన చేయించుకోండి అమ్మా, 10,000 పెట్టండి కానుక. ఊరినే అంటూ ఉంటా, ఏడిపిస్తూ ఉంటాం మా ఆశ్రయాలు. ఏమండి ఇప్పుడు కూతుర్ని అడిగే హక్కు లేదా తండ్రికి? కానీ అడిగాడా? మీరు చదవండి బైబిల్, ఎక్కడా కూడా కూతుర్ని అమ్మా నాకు మంచి ఉద్యోగం ఇప్పించమ్మా, అమ్మా నేను ఏంటమ్మా గేటు దగ్గర ఉండడం ఏంటమ్మా, నా పరిస్థితి ఏంటి తల్లి అని అడిగినట్లుగా చరిత్రలో లేదండి. అంటే మనుషుల్ని అడగలేదు మొద్దుకాయ. ఎవరిని అడిగాడు? మనుషుల్ని
అడగలేదండి. ఎవరిని అడిగాడండి? అంటే ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? మరి మనుషుల్ని అడగకూడదా? కదండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న. హ్మ్. అది మనుషుల్ని అడగకూడదా? మరి అసలు మొద్దుకాయ అయితే మనుషుల్ని అడగలేదండి. ఎవరిని అడిగాడు? ఇప్పుడు ఈరోజు 10th క్లాస్ రాయడానికి వచ్చారు కదా! దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల నన్ను అడగండి. మీకు జ్ఞానం ఉందా? చెప్పండి, పర్లేదు. ఉందా లేదా? ఉందా? ఉంది. జ్ఞానం ఉంది. సూపర్. వెరీ గుడ్. ఆ జ్ఞానంతో మీరు రాయొద్దు. దేవుని జ్ఞానంతో రాయండి. పాస్ అవుతారు. ఆమెన్. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల జ్ఞానం దేవుడి దృష్టికి వెర్రితనం అంట. మనుషుల జ్ఞానం. అందుకని మీరేమో అయ్యా నీ జ్ఞానం మాకు ఇవ్వు, నీ జ్ఞానంతో రాస్తే మాకేమవుద్ది అంటే, నీ జ్ఞానం అంటే ఏంటి? మేము రాసేటప్పుడు మేము చదువుకున్నటువంటి సబ్జెక్టులన్నీ కూడా టక్క 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 మనకు గుర్తు రావాలి. ఆమేన్. కొన్నిసార్లు పేపర్ చదవగానే పేలా అయిపోతాం. ఎంత బాగా చదివినాడైనా సరే అంటే నీరసపడిపోతారు. ఎందుకని? చదివినవి వస్తాయి, కానీ క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతారు. మనం చదివినవే ఉంటాయి, కొత్తవి రాయవసరంలా, కానీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? మనమేమనుకుంటామంటే ఈ రకంగా క్వశ్చన్ అడుగుతాడేమో అనుకుంటాం, కానీ ఆ రకంగా రానే రాదు, వేరే రకంగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా క్వశ్చన్స్ ఏం చేయాలి? 2 సార్లు చదవాలి. పై నుంచి కింద దాకా ఎమ్మటే వచ్చేసింది కదా టిక్ పెట్టి రాసేమాగండి. పేపర్ అంతా కూడా 2 సార్లు పైనుంచి కిందకి 2 సార్లు చదవండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అయ్యా చదివానయ్యా, నీ చిత్తం అని ప్రార్థన చేసుకుంటుంటే ఇప్పుడు మొద్దుకాయకి ఏమొచ్చింది? గుర్తు. అది నేను చెప్పేది. అది ఈ రోజున సందేశం ఏంటంటే, మొద్దుకాయ పుస్తకం చదివాడు, పుస్తకం చదివినప్పుడు ఏమొచ్చింది? గుర్తొచ్చింది. అలాగనే మీరు ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు దానికి సంబంధించిన ఆన్సరు గుర్తు తెస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆన్సర్స్ అన్నీ కూడా దేవుడు గుర్తు చేసేవాడు. స్తోత్రం. అప్పుడు అనుకుంటాం ఇదేనా, అయ్యో అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు అర్థం కాదు, కానీ టక్మని గుర్తు వస్తుంది. అది ఆ పేపర్ ఆ ఎగ్జామ్ రాసేయంగానే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసేయంగానే ఇంకో దానికి వెళ్తాం కదా, ఎమ్మటే అది గుర్తు వస్తుంది. అర్థమవుతుందండి? ఎమ్మటే ఒకేసారి టక్ 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 మని. అంటే ఇది 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 5 మార్కులు అయితే 5 మార్కులు, 2 మార్కులు అయితే 2 మార్కులు, 1 మార్కు అయితే 1 మార్కు. దేవుడు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. ఇదిరా ఇదిరా ఇదిరా. అప్పుడు ఆటోమేటిక్గా అది రాయాలి, అంతేగాని చూసి రాయొద్దు. చూసి రాసామనుకోండి ఏమవుద్ది? అసలు ఆడు సరిగ్గా రాస్తున్నాడా? ఆడు రాయకపోతే మనం అయిపోతాం. అందుకనే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. చిన్నపిల్లలందరూ కూడా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, ఈ రోజున మ్యాక్సిమం చాలామంది పాస్టర్లు గుర్తు చేస్తారు. నేను కూడా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన సహోదరులకి ఫోన్ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసుకున్న దేవుడు గుర్తు చేస్తాడు, దేవుడు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఏది చదవాలి. ఇప్పుడు ఇక్కడ మొద్దుకాయకి ఏం చేశాడు? దేవుడు గుర్తు చేశాడు. నిజంగా అప్పటి వరకు మరి గుర్తు లేదు. ముద్దు ఇదే ఆ రాజే మర్చిపోయాడు. మనం మర్చిపోవడంలో పెద్ద ఇది లేదు. అర్థమవుతుందండి? మనం కూడా మర్చిపోతాం, కానీ గుర్తు చేసేది ఎవరు? యేసయ్య మనకి గుర్తు చేస్తాడు. కాబట్టి గుర్తు చేసే దేవుణ్ణి మనం స్తుతించాలి. హల్లెలూయా. నిజంగా ఆ రోజున ఆ హార్వే రోష్కి ఆయన గుర్తు చేయబట్టి ఎమ్మటికి ఆయన నాకు ఆలోచన వచ్చింది, నేను ఏదైనా మొద్దుకాయకి కనపరచాలి. మొత్తానికి తన మనసులో అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? మొత్తానికి కార్యం నెరవేర్చాడు అమాను ద్వారా. ఇంకొక విషయం ఇక్కడ, ఇంకోటి రాసుకోండి. ఎవరైతే మనల్ని పడగొట్టాలనుకుంటారో, లేదా ఎవరైనా మనల్ని కృంగదీయాలనుకుంటారో, వాళ్ళతోనే దేవుడు మనకి కార్యం జరిగిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందండి?
అర్థమవుతుందండి? మొద్దుగా హమాన్ ఏమనుకున్నాడు? ఉరికమ్మ రెడీ చేసి ఉరి తీపించాలని వచ్చాడు కదా. కానీ ఘనత ఎవరి ద్వారా ఇచ్చాడు చూడండి. ఆ మాట చదవండి 6వ అధ్యాయంలో. 5వ వచనం చదవండి. 5, 6 వచనాలు చదవండి. ఆ, 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 వచ్చాను. ఆ, 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 అపేక్ష ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్. చూడండి, అండర్లైన్ చేసుకోండి. రాజు ధరించుకోను రాజవస్త్రములు. చూడండి, రాజు ఎక్కే గుర్రమును. ఆ, 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 ఆ. చూడండి, రాజవీధిలో అతన్ని నడిపించుచు. ఆ, 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 ఆ. చూడండి, 10వ వచనం. అందుకు రాజు నీవు, చూడండి, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమున వద్ద కూర్చొని ఉన్న, చూడండి, రాజు గుమ్మమున వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునే చెయ్యము. నీవు చెప్పిన దానిలో ఒకటి విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞాపించాడు. అబ్బా, ఏం చెప్పాడు? ఇతనేమన్నాడు? రాజవస్త్రాలు ధరింపజేయాలయ్యా, రాజకిరీటం తల మీద ఉంచాలి, బంగారు కిరీటం, గుర్రం మీద అతన్ని రాజవీధుల్లో. అర్థమవుతుందండి? ఏం కోరుకున్నాడు హమాను? ఘనత కోరుకున్నాడు. హమాన్ ఏం కోరుకున్నాడు? ఘనత. మొద్దుగా ఏం కోరుకున్నాడు? తగ్గింపు. ఇప్పుడు హమాను కోరుకున్న ఘనత ఎవరికి ఇచ్చాడు? మొద్దుకాయికి ఇచ్చాడు. ఆమేన్. హమాను ఘనత కోరుకొని నన్నే కదా ఇలా చేస్తాడు అనుకొని తనకు అన్నీ చెప్పాడు. చెప్పి 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 అన్నాడు రాజు. చెప్పంగానే అలాగెళ్ళి ముందు నువ్వు మొద్దుకాయికి చెయ్యి ఇది అన్నాడు. ఇప్పుడు చూడండి 11వ వచనం. ఆ, 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 ఉమ్, ఆ. చాలండి, చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైందంటే హమాన్ ఏమనుకున్నాడు? అసలు హమాన్ ఏమనుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడు? నేను ఉరికొయ్య రెడీ చేశాను, ఈ ఫైల్ మీద కనుక రాజుగారు సంతకం పెడితే మొద్దుకాయని ఉరితీయడం కాదు, ఉరితీయడం కన్నా ఏం చేస్తారో తెలుసా? మొద్దుకాయని పట్టుకొని, అర్థమైందా? మొద్దుకాయని పట్టుకొని బట్టలన్నీ ఓడదీసేసి, సొక్కా అంతా ఓడదీసేసి, అవసరమైతే సిలువ వేయాలి. అంటే ఎగ్జాంపుల్, సిలువ ఎలా యేసుప్రభుకి ఎలా వేశారు, అలాగే నేను సిలువలాగా అంటే అలా శ్రమపరిచి కొట్టి అతన్ని ఊరంతా తిప్పించి, ఇతనేదో తప్పు చేశాడు ఊరంతా తిప్పించి అతను ఉరికొయ్య మీద నేను ఉరేయాలి అని సంతకం కోసం వచ్చాడు. ఇప్పుడు రాజు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు మొద్దుగాయ దగ్గరికి వెళ్ళి మొద్దుగాయకి ఏ వస్త్రాలు బా ఇప్పుడు 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 మొద్దుగాయ కూర్చున్నాడు కదా. ఇప్పుడు హమాను మొద్దుగాయ ఇట్రా అని పిలుచుంటాడు. మొద్దుగాయ అనుకుంటాడు, నన్ను పిలుస్తున్నాడు ఏంటి, నా శత్రువు, అంతే కదా. అందుకనే కదా దావీదు 23వ కీర్తనలో ఏమన్నాడు చెప్పండి? కరెక్ట్గా ఈ సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్పండి, చదవద్దు. ఈ సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్పండి, మంచి గిఫ్ట్ ఇస్తా. అందులోనే ఈ సందర్భాన్ని, నా శత్రువులు ఎదుట
నీవు నాకు భోజనాన్ని సిద్ధపరచుదువు అన్నాడా దావీదు. ఇప్పుడు అదే జరుగుతుంది. హమాన్ని కాకేశాడు కదా. హమాన్ బహుశా అలా కూర్చొని ఉంటాడు, ఏంటా ఇలా నా పరిస్థితి ఇలా అయిపోయిందని బాధపడుతూ కూర్చుంటాడు. అప్పుడు చూడండి, హమాను బాబు ముద్దుగాయ్ అని పిలుచుంటాడు. పిలవంగానే ముద్దుగాయ్ ఏమనుకుంటాడు అసలు? అతనికి తెలియదు ఏది నాకు రాజవస్త్రాలు వస్తాయని, లేకపోతే బంగారం కిరీటం పెడతానని, గుర్రం. అసలు నిజంగా ఈ విషయం ఎవరికి తెలుసు? హమానుకును రాజుగారికే తెలుసు. ఇప్పుడు రాజుగారు పిలిచాడు, ఎవరు హమాను పిలిచాడు ముద్దుగాని. పిలవంగానే హమాను ఏంటండి అని అనుకుంటాడు ఎవరిని? హమాన్ని. హమాన్ అనగానే అప్పుడు ఈ శత్రువు అని ఉంటాడు, ఏం అదృష్టంరా బాబు నీది, ఏం అదృష్టంరా బాబు అంటారు కదా కొంతమంది, నక్కతోక తొక్కొచ్చారు అంటే దాని అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ కొంతమంది అంటారు నక్కతోక తొక్కొచ్చారు మీరు అని అంటారు. ఏమండి, నక్కతోక తొక్కొచ్చారని అంటారు. అంటే ఎంత అదృష్టవంతుడు రా బాబు నువ్వు. నేను నిన్ను ఉరేయాలనుకుంటే నువ్వే నాకు ఉరేసేటట్టున్నావు. నేను నాకు అనుకొని రాజవస్త్రాలు అడిగితే అవి నీకేయాల్సి వస్తుంది. రాజవస్త్రాలు ఇచ్చే ఉంటాడు హమానికి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్రా నాన్న, బుడ్డ ఇట్రా ఒకసారి, అట్లా ఇట్రా నుంచు. నేను హమానుని కాసేపు అనుకున్నాం. ఈ బుడ్డోడు అనుకోండి, 10th క్లాస్. ఈ నువ్వు మొద్దుగా ఇవి. ఇప్పుడు ఏమనుకున్నాడు హమాను పిలిచి, గుర్రాల మీద ఎక్కువ. అసలు ఈయనకు తెలుసా ఏమన్నా? అర్థమవుతుందండి? అంటే ఈయన ఎప్పుడైనా ఆశించాడా? డిడ్ హీ ఎక్స్పెక్ట్? ఇతను ఏమన్నా కోరుకున్నాడా ఇలాంటి ఘనత నాకు వస్తుందని? అంటే కోరుకోలేనటువంటి, ఆశించినటువంటి ఘనత మొద్దుకాయకి దేవుడు ఇచ్చాడు. ఆమెను. అలాగనే దేవుడు మనకు కూడా అట్టి ఘనత ఇస్తాడు ఒకరోజు. ఇతను అనుకోవాలా, మొద్దుకాయి అనుకోవాలా నాకు ఇలాంటి ఘనత వచ్చిద్దేమని. అసలు ఆ బట్టలు వేసుకుంటుంటే మొద్దుకాయకి ఏంటి నాకు ఈ బట్టలు వేస్తున్నారేంటి అంటే, లోపల ఆ గదిలో జరిగినటువంటి విషయాలు మొద్దుకాయకి తెలియదు. ఇతను ఇప్పుడు గుర్రం మీద ఎక్కించి, గుర్రం ముందు ఒక 100 మంది, గుర్రం వెనకాల 100 మంది, మొద్దుకాయ్ జయం, మొద్దుకాయ్ జయం, మొద్దుకాయ్ జయం అని చెప్పి నిజంగా మొద్దుకాయని దేవుడు ఎంత ఘనపరిచాడండి. దేవుడు ఎంత ఘనపరిచాడు. ఇప్పుడు మొద్దుకాయకి చూడండి పేరు వచ్చిందా లేదా? అంతకుముందు మొద్దుకాయ ఎక్కడ కూర్చున్నాడు? గేటు దగ్గర. ఇప్పుడు గుర్రం మీద. ఆమేన్. అంతకుముందు మొద్దుకాయ గోనె వస్త్రాలు ధరించుకున్నాడు, ఇప్పుడు రాజవస్త్రాలు ధరించుకున్నాడు. అంతకుముందు మొద్దుకాయకి ఏమీ లేదు. అంటే హమాన్ ఏమనుకున్నాడంటే మొద్దుకాయ ఇలా పట్టుకుందాం అనుకున్నాడు. ఎవరు? శత్రువు మనల్ని ఇలా పట్టుకోవాలనుకుంటాడు. కానీ అదే శత్రువు ముందు దేవుడు మనల్ని గొప్ప చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఇలా పట్టుకొని ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి ఉరికమ్మ మీద ఎక్కిద్దాం అనుకున్నా అతని యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు తిప్పికొట్టాడు. శత్రువు యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు తిప్పికొట్టగలిగినటువంటి సమర్థుడు. స్తోత్రం. ఇలా పట్టుకోవాల్సినటువంటి మొద్దుకాయని ఇలా పట్టుకోవాలి అమ్మాను. కానీ అతను ఏం చేశాడు? రాజవస్త్రాలు వేసి, బాబు జాగ్రత్త నాయన, ఇప్పుడు నీకేమన్నా అయితే నా మీదకి వచ్చింది. ఎంత కనపరిచాడండి. వెరీ గుడ్, కూర్చోన్నాను. అర్థమవుతుందండి? మొద్దుకాయని ఆ రాజు, అదే ఆ హమాను ఏం చేయాలనుకున్నాడు? హీనపరచాలనుకున్నాడు, తక్కువగా చేయాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. కానీ అదే శత్రువు ముందు దేవుడు గణపరిచాడు, గొప్ప చేయడం మొదలుపెట్టాడు. అందుకనే మన శత్రువుల ముందు మనకు దేవుడు భోజనాన్ని సిద్ధపరిచేటటువంటి, మనల్ని కూడా చాలామంది మర్చిపోతారు, కానీ దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. మన ప్రార్థన మర్చిపోయేవాడు కాదు. మన కన్నీరు ఆయన త్రోసివేసినటువంటి దేవుడు కాదు. ఒక రోజున దేవుడు మనకి కూడా మొద్దుకాయ లాంటి పరిస్థితి దేవుడు అనుగ్రహించును గాక.
ముద్దుకాయని హెచ్చించినటువంటి దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఎన్ని విషయాలు చూసాం. మొట్టమొదటిగా ఏంటి, ప్రజలందరూ మర్చిపోతారు. మనం చేసిన సహాయాన్ని అందరూ, కొంతమంది కాదు అందరూ మర్చిపోవచ్చు. ఎస్, ఓకే, కొంతమంది మర్చిపోతారు. కానీ కనికరం కలిగిన దేవుడు మర్చిపోడు. రెండవదిగా ఏం రాసుకున్నారు? నేనేం రాసుకోకుండానే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. నేనేం రాసుకోలేదు. ఇది వేరండి. ఇది 10th క్లాసు ఎగ్జామ్స్ రాసేవారి గురించి. ఇది సిలువ మీద మాటలు చెప్దాం అనుకున్నాను. ఏమని చెప్దాం అనుకున్నానండి నేను? సిలువ మీద 7 మాటలు. మొదటి మాట ఎవరు? సీమోన్ అన్న. రెండో మాట సుశీలగా. మూడో మాట కిషోరు. వీళ్ళ ముగ్గురు కొత్తోళ్ళే. కొత్తోళ్ళకే ఫస్ట్ వచ్చారు. ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి, సీనియర్సు ముందు ఎవరు ఉండాలి? సీనియర్లు ఉండాలనుకోండి, వారితో పాటు మనం వెళ్తాం. కానీ ముందుంది ఎవరు? బాగా జూనియర్లు. అర్థమవుతుందండి? ముందు ఎవరున్నారు? అందుకని నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే, రేపు బుధవారం ఒకడు వీలుగా ఉంటే మీరు రండి. బోర్డు మీద 7 మాటల గురించి క్లుప్తంగా, అంటే ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అట్లా ఒక మాట గురించి, రెండో మాట గురించి, వాళ్ళు ఎక్కడ మాట్లాడి, ఎలా మాట్లాడి, ఏంటి, ఏ సందర్భంలో మాట్లాడాడని బోర్డు మీద చెప్దాం అనుకుంటున్నాను. మీరు రాగలుగుతారండి? అది ఫోన్లో మీకు చెప్తాం అంతే. ఓకేనండి. అన్నయ్య మీరు మాత్రం తప్పనిసరిగా ఉంటారులే. ఓకే, రాసుకోవాలి. ఎవరు? మొదటి మాట సీమోన్ అన్న, రెండో మాట సుశీల, మూడో మాట కిషోరు. రేపు బుధవారం. నాలుగో మాట మా అమ్మ, ఐదో మాట పాస్టర్ గారు, ఆరో మాట రమ్య, ఏడో మాట సుజయ్. వీళ్ళు సీనియర్స్కి అవసరంలా. సీనియర్స్కి అవసరం లేదంటే వాళ్ళకే చెప్పాలి. అందుకని 7 మాటల గురించి కూడా చక్కగా క్లుప్తంగా చెప్దాం అనుకున్నా. నేను చూడండి, ఏం రాసుకోవాలా నేను? రెండోదిగా ఏం రాసుకున్నారు మీరు? దేవుడు మనల్ని హెచ్చించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు, ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాడు. మూడవది, ఎవరైతే మనల్ని పడద్రోయాలనుకుంటారో వారి మధ్యనే మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం హెచ్చించేటటువంటి దేవుడి మీదే మనం ఆధారపడాలి. మనల్ని కనపరిచేటటువంటి దేవుడి మీదే మనం ఆధారపడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ. ఇప్పుడు చూడండి ఇంకో మాట. ఇప్పుడు యేసు ప్రభువుని ఏం చేశారు? ఈడ్చుకొచ్చారు పాపం ఆయన్ని. వస్త్రాలన్నీ కూడా చించేశారు. ముళ్ళతో ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. బల్లెముతో డొక్కలో పొడిచారు. తర్వాత కొరడాలతో ఈపు మీద మొత్తం ఎక్కడ పెడితే అక్కడ కొట్టారంట. ఆయన చీల్చేశారు. మొత్తం శరీరం అంతా కూడా నలకొట్టబడింది. తర్వాత ఎగతాళి చేశారు. నువ్వు రాజువా, నువ్వు పెద్ద ఇదా అని చెప్పి హేళన చేశారు. ఎగతాళి. ఆయన అయితే నాకు బాగా బాధ కలిగే వాడండి, రెల్లుతో ఇట్లా మొహం మీద కొడతారంట, కర్రతో ఇట్లా మొహం మీద కొడతారు. తర్వాత ఈపు మీద గట్టిగా కొట్టి నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించమంటారు. ఎగతాళి చేస్తారు. ఆ ఎగతాళి చేయబడినటువంటి యేసయ్య రేపటి రోజున పరలోకంలో ఎక్కడ కూర్చొని పోతున్నాడు? సింహాసనం ముందు. ఎగతాళి చేయబడినటువంటి యేసయ్య, కొట్టబడినటువంటి యేసయ్య, బంధింపబడినటువంటి యేసయ్య పరలోకంలో ఎక్కడ కూర్చోబోతున్నాడు? అసలు పరిపాలన చేయబోతున్నాడు. ఇది వాళ్ళకి తెలియదు. అందుకే అందుకే అన్నాడు ఆయన, తండ్రి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు కనుక క్షమించయ్యా. సో మొట్టమొదటి మాట ఏంటి? క్షమాపణ కలిగిన మాట, ఫర్గివ్నెస్. రాసుకోండి, మీరు కూడా చెప్పొచ్చు. మొట్టమొదటి మాట ఏంటి? క్షమాపణ. రెండో మాట ఏంటంటే రక్షణ కలిగిన మాట, వర్డ్ ఆఫ్ సాల్వేషన్. అంటే దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్పు. అంటే నిన్ను నేను రక్షిస్తున్నాను. అంటే ఆ మాట ఏంటి? రక్షణ. మూడో మాట, తల్లితోనూ శిష్యుడితో అన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే ఏంటి? బాధ్యత. తల్లి పట్ల బాధ్యత, శిష్యుడి పట్ల రెస్పాన్సిబిలిటీ.
ద వర్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. చూడండి, దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు మర్చిపోడు. సో బాధ్యత. 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు. వేదన కలిగిన మాట, వేదన కలిగిన మాట. 5వ మాట, నేను దప్పుకొనుచున్నాను అదేంటి, దప్పిక అంటే ఆశ కలిగిన మాట. 6వ మాట, సమాప్తమైంది అంటే విజయం కలిగినటువంటి మాట. సమాప్తమైంది, నేను ఫినిష్ చేశాను. రేపు మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ ఒకసారి నాకు బాగా నచ్చింది ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ బస్సుల్లో, ఆ ఆటోల్లో ఈ పేపర్లన్నీ చింపేసి షూ 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 అని ఎగురుతారు. ఏం చేస్తారు కాదు, ఏం చేయాలో తెలుసండి. ఇప్పుడు వచ్చారు కదా, ఫస్ట్ టైం వచ్చారుగా, ఆఖరిలో కూడా వచ్చి నీకు వందనాలయ్యా, మా చదువుని మేము ముగించుకున్నాం. ఇది ముగింపు కాదండి, ఇది ప్రారంభం. 10th క్లాస్ అనేది నాట్ ఫినిషింగ్, దిస్ ఈజ్ స్టార్టింగ్, బేసిక్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మీ జీవితానికి ఇది పునాది, మీ జీవితానికి ఇది ఆరంభం. కాబట్టి ఇక్కడ మీరు స్టెప్ అయిపోతున్నారు, మీ స్టెప్పులన్నీ కూడా సక్సెస్ఫుల్గా దేవుడు నడిపించునుగా. కాబట్టి మీరు ముగించుకుంటున్న బట్టి దేవుడికి స్తోత్రాలు చెప్పాలి, కానీ పేపర్లు చించేయటం కాదు, ఎగిరి గంతులేయటం కాదు, ఎగిరి వేళ్ళేయటం కాదు. ఇప్పుడు లెంట్ డేస్ అని చెప్పి మాలలు వేసుకుంటున్నారు కదా, వైట్ బట్టలు వైట్ ప్యాంట్లు. నేను వీరవల్లి వెళ్ళిన కొత్తలో నేను ఆ తల్లిదండ్రులకు చెప్పేవాడిని, అమ్మ ఇది కరెక్ట్ కాదమ్మా, అసలు ఇది సరైన భక్తి కాదు మీ పిల్లలు అని అంటే వాళ్ళు అనుకునేవాళ్ళు అంట. తర్వాత వాళ్ళే చెప్పారు ఈ మాట, ఏంటి మా పిల్లలు చక్కగా 40 రోజులు ప్రార్థనలో ఉండాలనుకుంటే శంకరపాల్ గారు ఏంటి ఇట్లా అంటారు, ఏం పాస్టరు, అంతే కదా, మా పిల్లలు భక్తిగా ఉండాలనుకున్నారు, ఈయనేంటి ఇట్టా వచ్చి ఇట్టా చెప్తాడు అనుకునేవాళ్ళు అంట. 40 రోజులు అయిపోయింది, చెప్తాను చూడండి. ఒక సంవత్సరం ఏం జరిగిందో. గుడ్ ఫ్రైడేకి వీళ్ళు రాజమండ్రి దగ్గర ఒక ఊరు వెళ్ళి ఆ మాల తీసేస్తారు, గౌరీపట్నం వెళ్ళి మాల తీసేస్తారు, లేదా ఆవుటిపల్లిలో మాల తీసేస్తారు. ఒక సంవత్సరం జరిగిందని చెప్పను, 20 మంది పిల్లల వీరవల్లిలో ఆటో వేసుకొని వెళ్ళారు, 2 ఆటోలు వేసుకొని వెళ్ళారు, మాల తీసేశారు. రాజమండ్రి నుంచి వీరవల్లి వరకు మందు తాగి బీరు బాటిల్తో ఆ వీరవల్లి యొక్క రోడ్డు పక్కన గెంతుకుంటూ ఎగురుకుంటూ ఆ బీరు బాటిల్ ఇసురుకుంటూ డ్యాన్స్ వేశారంట. అప్పుడు వచ్చి చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు నాతో, మీరు చెప్పింది ముమ్మాటికి కరెక్టేనా అయ్య గారు, మేము మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించండి అయ్య గారు అని 3 తల్లులు వచ్చి నాతో చెప్పారు. రాత్రి ఇలా మా వాళ్ళు ఇలా చేశారండి. మరలా వాళ్ళు తాగటం, అంతకుముందే రైటు, కొంచెం తాగేవాళ్ళు, ఇప్పుడు అది కాదు భక్తి. అర్థమవుతుందండి? భక్తి అంటే అది కాదండి. భక్తి అంటే ఏంటి, మనం చచ్చిపోయే వరకు కూడా మనం ప్రభువులో కొనసాగటం, అంతేగాని 40 రోజులు మాత్రమే కాదు, 50 రోజులు మాత్రమే కాదు, లేదా 10 రోజులు మాత్రమే కాదు, మనం చచ్చిపోయే వరకు కూడా మనం ప్రభువులో కొనసాగటమే నిజమైనటువంటి భక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఒక రోజున దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రోజున మనల్ని మర్చిపోయారు ఏంటో అని చెప్పి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. ముద్దుకైలాగా మనం బాధపడతాం. ముద్దుకై ఎలాగైతే ఆ యొక్క గేట్ దగ్గర కూర్చొని బాధపడ్డాడో, మందిరంలో కూర్చొని నేను బాధపడుతూ ఉంటా, లేదా ఇంట్లో కూర్చొని మీరు బాధపడవచ్చు, లేదా ఎక్కడైనా సరే మనమైనా సరే బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఒక రోజున మనల్ని హెచ్చించబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే మొద్దుగా చూడండి, అంత సహాయం చేస్తే కనీసం చిన్న ఘనత కూడా ఆయనకి రాలేదు, కానీ ఒక రోజున పెద్ద ఘనత దేవుడు తీసుకొచ్చాడు. ఆ గొప్ప కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన సంఘం పట్ల దేవుడు జరిగించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి, అందరం మోకరించండి. 7వది కదా, ఓకే. 6వది ఏంటి, సమాప్తమైంది అంటే విజయం. 7వది ఏంటి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు. అప్పగించాం మనం దేవుడికి ఇచ్చేసాం. ఏమిచ్చాం, ఆయన మనకిచ్చింది ఆయనకి ఇచ్చేసాం. యేసు ప్రభు వారు మంచిగా నేర్పిస్తున్నారు. ఏమి ఇచ్చాడు ఆయన యేసయ్యకి, తండ్రికి ఏమిచ్చాడు, నీవు నా ఆత్మను నీ చేతికి, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నావు. అప్పగింతలు అనమాట. ఏంటండి,
నీ చేతికి అంటే తండ్రి అయినటువంటి దేవుడి యొక్క గొప్పతనం, ఆయన సమస్త మానవాళి ఎడలా చూపిన కృప మనకు అక్కడ 7వ మాటలో అర్థమవుతుంది. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మొద్దుకాయ చేసినటువంటి సహాయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ మనుషులైతే మర్చిపోయారు. కానీ దేవుడు ఒక రోజున అలాంటి మన సహాయాలను జ్ఞాపకం చేసుకుంటాడు. మనం పడిన ప్రయాస, మనం కార్చిన కన్నీరు, మనం ఎవరికైతే సహాయం చేశామో ఆ సహాయకులు మనల్ని మర్చిపోవచ్చు, కానీ ఆకాశమందున్న దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఒక రోజున మనల్ని హెచ్చించడానికి ప్రణాళికలు వేస్తున్నాడు. ఆయన మనల్ని హెచ్చించడానికి కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి హెచ్చించేటటువంటి ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుందాం. ఒకవేళ ఈరోజు నేను బాధపడవచ్చు, అయ్యో ఇంతమందికి సహాయం చేస్తే నన్ను మర్చిపోతున్నారు ఏంటా అని. కానీ దేవుడి ఈ మధ్యాహ్నం నాతోనే మాట్లాడాడు. ఒక రోజున దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు. అలాగనే ఈ రోజున నువ్వెంతోమందికి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఎంతోమందికి సహాయం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు నిన్ను విరోధులుగా ఈ రోజున చూడొచ్చు. కానీ ఒక రోజున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ హెచ్చించడానికి దేవుడు ప్రణాళికలు వేస్తున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నావు అని దావీదు అన్నట్లుగా, నా శత్రువుల ఎదుట నీవు నన్ను హెచ్చించబోతున్నావయ్యా అని దేవుని స్తుతించు, ప్రార్థించు. అటు